హలో గాయ్స్, గేమ్ చేంజర్ మూవీ పెద్ద హిట్. యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్, థియేటర్లు తగలబడిపోవడం ఇవన్నీ కాదు కానీ యావరేజ్, వన్ టైం వాచ్, 2.5, 2.75 ఇలాంటి మాటలు వినిపించి ఉండొచ్చు మీకు. బట్ నా వరకు మాత్రం గేమ్ చేంజర్ మూవీ అనేది ఇట్ ఈజ్ ఎ వెరీ ఫర్గటబుల్ మూవీ. చూసినా ఒక 2 గంటల తర్వాత మర్చిపోతా. మరి 3 years 4 years మేకింగ్ ఫిల్ము, 350 నెట్ క్రోర్ బడ్జెట్, పాన్ ఇండియా ఫిల్ము, మేకర్ శంకర్ సార్, RRR తర్వాత రామ్ చరణ్, ఇవన్నీ బ్రాండ్లు, ఇవన్నీ పేర్లు ఎందుకు, దేనికి నాకు తెలియదు. అసలు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం మేకింగ్ అంటే ఏందో తెలియట్లేదు. అంటే తీయడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది, 100 కోట్లు బడ్జెట్ అని వినిపిస్తుంది. కానీ అన్ని డబ్బులు కానీ వాళ్ళు ఎఫర్ట్ కానీ సినిమాలో ఏం మాత్రం కనిపించట్లేదు. రైటింగ్ అది ఇది అని ఏదేదో చెప్తారు. బేసిక్ సీన్లు కానీ, ఒక సీన్ ఇంకో సీన్కి మధ్య సంబంధం కానీ, ప్రాపర్ బిగినింగ్ కానీ, అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఒక ప్రాపర్ ఎండింగ్ కానీ ఉండట్లేదు. కథలకి ఏదో చూస్తున్నాము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్లు ప్రైజులు పెంచినా కూడా చూస్తున్నాము, పెద్ద హీరోలని చెప్పి కానీ చూస్తున్నాం. తర్వాత అట్లీస్ట్ మనకేమనిపిస్తుంది, మళ్ళీ సినిమా చూసిన తర్వాత ఇది నాకు అనిపిస్తున్నది అని చెప్పలేకపోతున్నాం. అండ్ చాలా సందర్భాల్లో చెప్పనిస్తలేరు కూడా. సో నాకు తెలియట్లేదు ఇదంతా దేనికి, ఎక్కడికి దారితీస్తుందని. ఒక గుంటూరు కారము, ఒక దేవర, ఒక కల్కి, అండ్ ఏ రోజు ఒక గేమ్ చేంజర్. సంవత్సరాలు పట్టిన ఈ సినిమాలు తీయడానికి. బట్ ఫ్యాన్స్ వచ్చి క్లిప్పులు తిప్పుతూ ఉంటారు, పాటలు హిట్టు, అది ఇది ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ సినిమాలు హిట్లు ఉన్నా మా హీరోలు చాలా బాగా చేసిర్రు, మేము బాగా ఎంజాయ్ చేసినామని ఏదో చెప్తూ ఉంటారు. బట్ నో, ఇవన్నీ గుర్తుపెట్టుకోదగ్గ సినిమాలు ఏవి కావు. సారీ, బట్ ఇది వాస్తవం కదా. అగైన్ శంకర్ సార్ ఏం చేసిర్రు సార్, ఏంటి సార్ ఇది, ఈ బడ్జెట్ ఏంటి అంటే తెలుగు వాళ్ళు అంటే అంత అమాయకులు అయిపోయారా మీకు? సార్ మీరే చెప్పండి, ఎందుకని ఇన్ని షెడ్యూళ్ళు, ఎందుకు అంతమంది సెకండ్ యూనిట్ డైరెక్టర్లు, ఒక సరైన సీక్వెన్స్ చెప్పండి, సరైన ఫైట్ చెప్పండి, హీరో ఎందుకు ఈ పని చేస్తున్నాడు అదైనా చెప్పండి. కనీసం విలన్ లాస్ట్కి వచ్చి ఏం చేసిండో కనీసం అదైనా చెప్పండి. సో మీరు అనుకున్నది అనుకున్నట్లు తీయలేకపోయారో మరి ఏంటో అర్థం కాలేదు. మీరు లెజెండ్ సార్, కానీ ఈ గేమ్ చేంజర్ మీరు తీసినట్లేదు. ఇంకా చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ చెప్పాలి కదా. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా. భారతీయుడు 2 తర్వాత దానంతా ఉన్నా ఉండకపోయినా ఏదో కొంచెం పెడతారనుకున్నాం. బట్ ఆ ఫైట్ సీన్ లేదు, ట్రైలర్లో ఏముందో అదే ఉంది సినిమా అంతా కూడా, అలాగే ఉంది. అండ్ అవే బట్టలు ఆల్మోస్ట్ సేమ్ నాకు అనిపించింది. థియేటర్లో మూవీ చూస్తున్నంతసేపు ఏది కొత్తగా అనిపించలేదు. ఇలా ఉన్నప్పుడు ఎందుకు గుర్తుంటుంది చెప్పండి మీరే. అరే ఇన్నేళ్ళ కష్టము, ఇన్ని పైసలు. గేమ్ ఒక కలెక్టర్ ఉంటాడు, అతను ఒకప్పుడు IPS, అండ్ యాదృచ్ఛికంగా సిస్టమ్ను మార్చాలనుకుంటాడు. మరి మార్చిండా? అద్దెలో లేదు సినిమాలో అయితే. అంటే సినిమాలో ఏముందిరా అంటే SJ సూర్య ఏదో చేస్తాడు, అవి ఉంది ఇది ఉంది అని ఏదో చెప్పడం కాదు, కానీ ఏదో కొంచెం ట్రై చేస్తాడు అతను. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఇట్ ఈజ్ ఓకే. అండ్ ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా ఓకే, అండ్ తమన్ స్కోర్ కూడా డీసెంట్గా ఉంది. ఎంతో కొంత ఎక్కించేసి ఉంటాడు అనుకోండి తమన్. అంటే సినిమా 100 కోట్లు పెట్టారు, జరగండి పాట అయితే మాత్రం 2 షాట్లు ఉంటుంది అంతే. రేపొద్దున్న చాలా మంది టీవీలో చూసి బానే ఉంది అనుకుంటారు, కానీ టీవీ స్క్రీన్లో చూసినంత పెద్ద స్క్రీన్లో అయితే ఆ ఫీల్ అయితే రాలేదు. అంటే ఏ లెవెల్లో ఉంటుందనే, అంటే బేసిక్ సీన్లో కూడా డ్రామా ఉండదు. ఊరికి అరే గిరే అనుకుంటా ఉంటారు, అక్కడేదో డ్రామా క్రియేట్ చేద్దామని ఏదో ట్రై చేస్తుంటారు. బట్ నా వరకు మాత్రం ఇట్ ఈస్ ఎ వెరీ ఫర్గటబుల్ మూవీ. అండ్ ఈ మూవీ కలెక్షన్స్ వచ్చేసి సంక్రాంతి కదా ఎంతో కొంత చేస్తుంది, కానీ అనుకున్నంత అయితే రా. అండ్ ఇలాంటి ఇంకా ఏ మూవీ గురించి అయినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన ఛానల్లో తప్పకుండా ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయండి.